ప్రభుత్వ విప్గా ఆది శ్రీనివాస్ నియామకం పట్ల వేములవాడలో సంబరాలు జరుపుకున్నారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ప్రభుత్వ విప్గా నియామకం పట్ల ఆయన అభిమానులు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ కి ప్రభుత్వ విప్ ఇవ్వడం సంతోషకరమని, ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, పులి రాంబాబు, శ్రీధర్, రాము, భూమేష్, రాజు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిండు అదొకటి. అయితే ఆ రాయరాజ స్వామి ఇంకొక పదవి కావాలి ఆ నాయకుడికి అని చెప్పి ఆ రాయరాజ స్వామి ఆశీస్సుతోని ఆ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సుతోని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి మేము వేములవాడ పట్టణ కాంగ్రెస్ పక్షాన పటాకాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది, సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ రేవంత్ రెడ్డి గారు, ఆదిశీల గారు వారి అధికారులతో వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఆ రాయరాజ స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీపు వచ్చిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం ఈరోజు టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అన్నగారికి ప్రభుత్వ వీపును రావడానికి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు రావాలని ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. ఆదిశరణ గారికి ప్రభుత్వ విప్ కేబినెట్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గారికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ టౌన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి మరి పటాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.